హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా తక్కువ పాలతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కానీ ఎంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు సగ్గుబియ్యాన్ని 2 అవర్స్ ముందే నానపెట్టుకున్నాను నేను. చూస్తున్నారు కదా, మీరు ఇంట్లో ఏ కప్ అయినా యూస్ చేయొచ్చు. 1 కప్తోనే కొలతలన్నీ తీసుకుందాము. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి. ఇందులో నేను 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఈ రెసిపీని ఈ ఎండాకాలంలో తప్పకుండా యూస్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది అన్నమాట సగ్గుబియ్యం. అందుకే మీకు బెల్లంతో ఇష్టం లేకపోతే ఇలా పాలతో ట్రై చేయండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకుందాము. వీటిని మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా రోలింగ్ బాయిల్ అయిపోయేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని గరిటెతో ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాము. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. లేదంటే మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం తీసుకోండి, లేదా షుగర్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ బెల్లం అంతా కరిగి సగ్గుబియ్యం మొత్తం మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, బెల్లంలో ఉండే డస్ట్ ఇలా పైకి నొరగలాగా వస్తుందండి. దీన్ని వేస్ట్ తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సగ్గుబియ్యం సరిగ్గా ఉడికిందో లేదో చూద్దాము. సగ్గుబియ్యం కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఈ రెసిపీ 10 నిమిషాల్లో మనకి అయిపోతుంది. 2 గంటల ముందు నానబెట్టుకోవడం వల్ల. ఇలా దీన్ని కలిపేసి ఇప్పుడు ఇందులో 2 కప్పులు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. కావాలంటే మీరు కాయకుండా ఉన్న పాలు కూడా యూస్ చేయొచ్చు. మీరు పాలు వేసేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలు వేసుకోండి, లేదంటే విరిగిపోతాయి. ఇలా పాలు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులు దంచి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ అంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. కావాలంటే మీరు ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎండు కొబ్బరి, బాదం, జీడిపప్పు, కిస్మిస్ని లైట్గా నెయ్యిలో ఫ్రై చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. అలాగే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా మనకి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందో తక్కువ పాలతో. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా చల్లారాక కూడా సర్వ్ చేసుకోవచ్చు. చల్లారాక చిక్కగా చాలా బాగుంటుంది. ఇలా థిక్నెస్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.